ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నా యొక్క ఉపన్యాసాల పరంపరలో భాగంగా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున నిష్కామ కర్మ అంటే ఏమిటి? సాధారణంగా మనం హిందువులం భగవద్గీత అంతో ఇంతో చదివి ఉంటాం లేదా విని ఉంటాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ చేయమన్నాడు. కర్మ చేయకుండా ఎవ్వడూ ఉండకూడదు. కర్మలు చేసేదానికే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించొద్దు అన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు భగవంతుడు. అందువల్ల అటువంటి నిష్కామ కర్మ మనం చేస్తూ ఉండాలి. సాధారణంగా ప్రతి మానవుడు గృహస్థుగా ఉండేవాడు, బ్రహ్మచారిగా ఉండేవాడు, విద్యార్థిగా ఉండేవాడు, కన్యగా ఉండేటటువంటి అమ్మాయి కూడా కామ్యక కర్మలే చేస్తూ ఉంటాం మనం. ఎందుకని? ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ నోమును వస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ స్తోత్రం పారాయణం చేస్తే ఫలశ్రుతిలో చెప్పినట్టు ఇది నాకు ఫలితం వస్తుంది అనుకోని మనం చేస్తూ ఉంటాం. అయితే గృహస్థులు ఏదో ఒక మనస్సులో కోరిక పెట్టుకొని చేయడం తప్పేం లేదుట. కానీ వానప్రస్థులు కానీ సన్యాసులు కానీ ఆ విధంగా చేయకూడదు. ఎందుకని? గృహస్థుకు ఉంది అవకాశం. గృహస్థు భార్య పిల్లలతో పాటు అతిథి అభ్యాగతుల యొక్క సేవ కూడా చేయాలి. మరి దానికి ద్రవ్యం కావాలి, దానికోసం కామ్యకర్మలు చెయ్యాలి. కానీ అసలు నిష్కామ కర్మ అంటే ఏంటి? భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే అనేక గ్రంథాలలో నిష్కామ కర్మ చెయ్యాలి అని ఉంది. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఫలితం ఆశించకుండా చేసేటటువంటి పని. అలా గనక చేస్తే ఆ కర్మ చేయటం వల్ల వచ్చేటటువంటి కర్మ ఫలం మనకు అంటుకోదు. అందుకనే ఇప్పటికీ వ్రతం చేసినా పూజ చేసినా మనం ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు అని గాని పరమేశ్వర పాదారవిందార్పణమస్తు గాని అంటాం మనం. అది మాటకే అంటం కాదు, మనస్ఫూర్తిగా సమర్పించాలి. అప్పుడు నిష్కామ కర్మ అయిపోతుంది. ఒకానొక సమయంలో ఏదైనా ప్రతిదానికి ఒక దృష్టాంతం ఉంటేనే మన యొక్క మనస్సుకు పట్టుకుంటుంది. అందుకని ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒకానొక సమయంలో దుర్వాస మహర్షి యమునా నది దాటి వచ్చాడు. వచ్చేసరికి గోపికలు ఎదురొచ్చారు. వాళ్ళు పరమభక్తితోటి సమర్పించినటువంటి పండ్లని వాళ్ళ సమక్షంలోనే ఆరగించి వాళ్ళని దీవించాడు. ఇంతలో యమునా నది పొంగింది. ఆ గోపికలు మళ్ళీ వెళ్లే మార్గం లేక దుర్వాస మహర్షి సహాయాన్ని అర్థించారు. వాళ్ళు, స్వామి, మేము మళ్ళీ వెళ్ళాలి కదా మా రేపల్లెకి, బృందావనానికి. ఇప్పుడైతే యమునా నది పొంగి పొరలుతోంది. ఇంట్లో మా పిల్లలు ఉంటారు, భర్తలు ఉంటారు, మా ఆవులు అన్నీ కూడా ఉంటాయి. మరి వాటిని పోషించడానికి మేము వెళ్ళాలి, మాకు సహాయం చేయండి అవతల వైపుకి వెళ్ళటానికి అని. అప్పుడు ఆ మహర్షి వాళ్ళతో ఒక మాట చెప్పాడు. మీరంతా యమునా నదిని నేను చెప్పినట్టుగా ప్రార్థించండి అన్నాడు.
ఓ యమునామాత, ఈ దుర్వాస మహర్షి ఈరోజు ఉపవాస దీక్ష పాటించి ఉండి ఉన్నట్లయితే దయతోటి మాకు అవతలి తీరానికి వెళ్ళేటటువంటి దారి ఇవ్వు అనమన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. తమ ఎదుటే తాము ఇచ్చినటువంటి పండ్లన్నీ తిన్నాడే, అటువంటి ఈ మహర్షి ఏంటి ఉపవాస దీక్ష అంటాడు? ఈ మాట అనుకొని గోపికలు నిర్ఘాంతపోయినారు. అయినా మహర్షి యొక్క మహిమను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మారు మాట్లాడకుండా యమునా నదిని ఆ విధంగానే ప్రార్థించారు. వెంటనే ఆశ్చర్యకరంగా యమునా నది గోపికలకు దారిచ్చింది. అలనాడు కృష్ణ పరమాత్మని రేపల్లెకి చేర్చటానికి మధురా నగరం నుంచి బయలుదేరినప్పుడు వసుదేవుడు ఆ విధంగానే యమునాదేవి రెండుగా చీలిపోయి దారిచ్చింది. ఈరోజు గోపికలు చెప్పిన మాటకి వెంటనే దారిచ్చింది. దుర్వాస మహర్షి కేవలం గోపికల యొక్క భక్తికి మెచ్చుకొని వాళ్ళని ఆనందపరచడానికి పండ్లు ఆరగించాడే కానీ ఆ పండ్ల మీద ఆయనకి వ్యామోహం లేదు, ఆకలి లేదు. మనస్సును ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక ఉంటాయా? ఆయన సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. అత్రి అనసూయలకు పుట్టాడు రుద్రుడి యొక్క అంశతోటి, మామూలు వాడు కాదు. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరార్పణ భావంతో చేసినటువంటి ఆ కర్మకి దుర్వాస మహర్షి కర్త కాదు, కేవలం సాక్షిభూతుడు మాత్రమే. అందువల్ల దుర్వాస మహర్షికి ఆ కర్మకి ఫలం అంటల, అంటే తాను పండ్లు తిన్నటువంటి ఫలం అంటల, ఉపవాసం ఉన్నట్టే అయిపోయింది. అలానే ఈనాడు కలియుగంలో ఏది చేసినా కూడా అది భగవంతుడికి అర్పితం చేయాలి అని. ఎవరైనా ఇంత పని ఎలా చేశావు, నీకు ఎలా సాధ్యమైంది అని అడిగినప్పుడు అంతా ఈశ్వరుడి యొక్క సంకల్పం మాత్రమే, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఆయన దయ ఉండబట్టే ఇవన్నీ సాధ్యమైంది అనేటువంటి మాట చెప్పి మనం ఊరుకుంటాం చాలామందిని. అయితే అది మనస్సులో నుంచి రావాలి. అంటే కేవలం ఎదుటివాడు మెచ్చుకోవడానికి మాత్రమే పై మాటలు, పైచెపు తేపులు అంటాం, అది పనికిరావు. హృదయంలో అదే భావనతో మాట్లాడాలి. అప్పుడే ఆ సర్వేశ్వరుడు మంచి ఫలితం మనకిస్తాడు. దానిలో ఉన్నటువంటి చెడుని, హాలాహలాన్ని భక్షించినట్టుగా శంకరుడు తానే స్వీకరిస్తాడు. అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది. అంతేకాదు, మరొక ఉదాహరణ కూడా మనకి పురాణాల్లో కనిపిస్తుంది. అగస్త్యుడు అలాగే వశిష్ఠుడు, వీళ్ళిద్దరూ కుంభసంభవులు, మైత్రావరుణుల యొక్క పుత్రులు, వాళ్ళ యొక్క వీర్య సంభవులు. అగస్త్యుడికి ఇంకా పెళ్లి కాలేదు. నది అవతల తీర, గంగకి అవతల తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అరణ్యంలో. గంగకి యువతల ఒడ్డున వశిష్ఠుల వారు అరుంధతీదేవి సహితంగా తన 100 మంది పుత్రులతోటి ఉన్నాడు. అయితే తన సోదరుడు కాబట్టి ప్రతిరోజు అరుంధతీదేవికి ఒక మాట చెప్పేవాడు. అరుంధతి, మన పిల్లలకి ఏ విధంగా ఆహారం సమకూరుస్తున్నావో అదే విధంగా అవతల ఒడ్డున తపస్సు చేస్తున్నటువంటి అగస్త్య మహర్షికి కూడా భోజనం పెట్టు అన్నాడు. సరే, ఈమె ఒకరోజు వెళ్ళింది. గంగ ఉత్తుంగ తరంగాలతోటి ప్రవహిస్తూ ఉంది. ఎలా వెళ్లాలో అర్థం కాల. ఒక్క పడవవాడు కూడా సహాయపడటానికి ధైర్యం లేదు. వెనక్కి వచ్చింది. స్వామి, ఈ విధంగా జరిగింది, ఏం చేయమంటారు అన్నది.
ఆయన భోజనానికి ఆకలికి నకనకలాడుతుంటాడేమో అన్నది. వెంటనే ఈయన అన్నాడు, వశిష్ఠ మహర్షి గనక బ్రహ్మచారి అయితే ఓ గంగమ్మ దారి ఇవ్వు అను వెళ్ళి అన్నాడు. ఈమె కొంచెం ఆశ్చర్యం కలిగింది. 100 మంది పుత్రులను అన్నాడు, తన గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే, ఇదేంటి బ్రహ్మచారిని అంటాడు? అయినా భర్త యొక్క వైభవం తెలుసు కాబట్టి గంగా తీరానికి వెళ్ళి ఆ మాట చెప్పింది. అంతే, దారిచ్చింది, వెళ్ళిపోయింది. అవతలకు వెళ్ళింది, ఆయనకు భోజనం పెట్టింది, మళ్ళీ రావాలి. అప్పుడు ఆయన్ని అడిగింది, ఓ అగస్త్య మహర్షి, ఇందాకైతే వచ్చాను నా భర్త ఆజ్ఞ మేరకి, మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే నేను ఎలా అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, అగస్త్యుడే గనక నిరాహారి అయితే ఓ గంగమ్మ నువ్వు దారి ఇవ్వు అను అన్న. అంతే, ఆ మాట చెప్పింది, దారిచ్చింది గంగమ్మ, అవతలకు వెళ్ళిపోయింది. ఆమెకు ఆశ్చర్యం, రోజు రకరకాల పిండి వంటలతోటి నా పిల్లలతో సమానంగా తీసుకువెళ్ళి పెడుతుంటే తింటున్నాడు, ఆయన ఏంది నిరాహారి అంటాడని ఆమెకు ఆశ్చర్యం. భర్త ఏమన్నా బ్రహ్మచారి అన్నాడు, ఆయన నిరాహారి అన్నాడు. ఇంటికి వెళ్ళి ఉండబట్టలేక భర్తను అడిగింది. అప్పుడు భర్త చెప్పాడు, అవును, కేవలం పుత్రోత్పాదన కోసం మాత్రమే సంసార సుఖాన్ని అనుభవిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యము బ్రహ్మచర్యాన్ని అవలంబించినట్టే అన్నాడు. అంటే భార్య కేవలం రుచిమతిగా ఉన్నప్పుడు మాత్రమే, 5వ రోజు తర్వాత మాత్రమే సంభోగం చేసేటటువంటి వాడు బ్రహ్మచర్యాన్ని పాటించినట్టే. అందువల్ల నీకు గంగమ్మ దారిచ్చింది. మరి రోజు నేను తీసుకువెళ్ళి పెడుతుంటే హాయిగా భోజనం చేస్తున్నాడు, మరి అటువంటప్పుడు ఆయన నిరాహారి ఎలా అయ్యాడు అన్నది. అవును, నువ్వు భోజనం తీసుకువెళుతుంటే శరీరాన్ని రక్షించుకోవడం కోసం తింటున్నాడే తప్ప నాకు ఈ రుచి కావాలి ఆ రుచి కావాలి ఎనడన్నా నీకు చెప్పాడా? లేదు. అందువల్ల ఆయన నిరాహారేను. అంటే శరీరంలో భగవంతుడున్నాడు, ఆత్మారాముడున్నాడు, వైశ్వానరాజ్ఞ ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని కదా చెప్పింది శాస్త్రం. కాబట్టి అందువల్ల ఆ వైశ్వానరుణ్ణి తృప్తిపరచడానికి పడేస్తున్నాడు తప్ప కడుపులోకి ఆహారాన్ని నాకు ఈ రుచి కావాలి ఆ రుచి కావాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. అందుకని ఆయన నిరాహారే అన్నాడు. ఇక్కడ దుర్వాస మహర్షి కూడా తన మీద భక్తితో ఇచ్చినటువంటి ఆ గోపికల యొక్క పండ్లు స్వీకరించాడే తప్ప ప్రసాదంగా నాకు ఈ పండు తేలేదే ఆ పండు తేలేదే అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నిష్కామ కర్మలే. మనం కూడా వీలైనంత వరకు గృహస్థులుగా ఉన్నవాళ్ళు కొన్ని కోరికలు కోరుకోవచ్చు. ఎక్కడ దాంట్లో విపర్యం లేదు, తప్పు కూడా కాదు. కానీ బ్రహ్మచర్యంలో ఉండేవాళ్ళు బ్రహ్మచారులు, అలాగే వానప్రస్థులు, సన్యాసులు, ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కోరికలు కోరుకోవడానికి అవకాశం లేదు. అయితే గృహస్థు కూడా మితిమీరినటువంటి కోరికలు కోరుకోకూడదు. దానివల్ల బంధనంలో చిక్కుకుపోతారు. కేవలం భార్యా పిల్లలని అతిథి అభ్యాగతుల సేవ కోసం మాత్రమే ధనం కోరుకోవాలి తప్ప తన తర్వాత వచ్చే 10 తరాల కోసం సంపాదించి దిక్కుమాలినంతనంగా ఆ డబ్బంతా పోగుబెట్టమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. కాబట్టి గృహస్థు సంపాదించాడు అంటే ముందు తనని ఆశ్రయించిన వాళ్ళని పోషించటం, ఆ తర్వాత భగవంతుడి యొక్క కైంకర్యానికి తన ద్రవ్యాన్ని ఉపయోగించటం. అలా గనక చేస్తే అప్పుడు అది నిష్కామకర్మగా మారిపోతుంది. అందుకనే మనం పూజ చేసినా, వ్రతం చేసినా, నోము చేసినా, ఏ పని చేసినా కూడా భగవంతుడికి అర్పిస్తున్నాము. మన అకౌంట్లో పెట్టుకోవటంలో మనం కర్తృత్వాన్ని తీసుకోవటం లేదు, మనం భోక్తృత్వాన్ని తీసుకోవటం లేదు. సాక్షి మాత్రంగా చేయాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం మనకి భగవద్గీత చెప్పింది. దాన్ని ఇవాళ మనం సోదాహరణంగా
2 ఉదాహరణలతోటి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ అంశం నచ్చితే లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ పెట్టడం వల్ల ఛానల్ నిర్వాహకులకు ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది, ఎటువంటి కంటెంట్ మనకి ఇవ్వాలి అనేది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి ఆ పరమేశ్వరుడు చక్కటి అనుగ్రహం ఇచ్చుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.